హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా వంకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వంకాయలను ఎండి రొయ్యలు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా వంకాయలు మొత్తం నీట్గా కడిగిన తర్వాత ఈ విధంగా పీసులుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. రొయ్యలు కూడా నీట్గా అన్నీ క్లీన్ చేసుకోవాలన్నమాట. చేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని వాటర్తో కడగాలన్నమాట. ఆయిల్ అనేది హీట్ అయినాక ఈ రొయ్యలు నీట్గా చేతితో కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసి రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రొయ్యల్ని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక అందులో వేసేసుకొని రొయ్యల్ని ఒక 4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంట హైలో పెట్టుకుంటే రొయ్యలు మాడిపోతాయి అన్నమాట. ఈ వంకాయ కూరలో ఈ రొయ్యలు యూజ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయినాక రొయ్యల్ని తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. మా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఎలా వస్తున్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఈ ఆయిల్లోనే ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్, పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఆనియన్. 1 స్పూను అల్లం పేస్టు, 1/2 స్పూను పసుపు వేసుకొని పసుపు అల్లం మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. అవి అప్పుడు నల్లగా కాకుండా చేరెక్కకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు వంకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి గరిటెతో. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసాను నేను. సాల్ట్ మొత్తం కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మంట పెట్టేసి మగ్గనివ్వాలి వంకాయని. వంకాయ కొంచెం ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మగ్గాలన్నమాట. వంకాయలలో పచ్చి బఠానీ వేసి చేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. రొయ్యలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా వంకాయ కూర తినని వాళ్ళకి రొయ్యలు వేసి చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది. ఈ వంకాయ ముక్కలు మొత్తం మంచిగా ఫ్రై అయినాయి కదా ఆయిల్లో. ఇప్పుడు ఇందులోకి 1 చెంచాన్నర కారం వేసుకున్నాను. కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 2 స్పూన్లు వేసుకోవచ్చు. కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ. ఈ విధంగా కారం అంతా కొంచెం ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 టమాటాలు తీసుకున్నాను. నేను 4-5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ టమాటా కొత్తిమీర కొంచెం అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట. మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కూడా చూసుకొని మళ్ళీ కలుపుకోవచ్చండి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. అప్పుడు టమాటా అనేవి దగ్గరికి అవుతాయి, మగ్గిపోతాయి అన్నమాట. రొయ్యలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. రొయ్యలు ముందుగానే ఇందులో యాడ్ చేసుకుంటే అవి పీసులాగా అయిపోతాయి కదా, రొయ్యలు అనేవి కనబడవు. అందుకే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని అంతా మొత్తం ఉడికేంత వరకు 5-6 నిమిషాల వరకు ఉడికిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలిద్దండి. తేలినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వంకాయ కర్రీ రెడీ అయినట్టుగా. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.